రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన అభయహస్తం 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. అధికారులు 3వ రోజు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాపాలనలో సంబంధిత దరఖాస్తుదారులతో పాటు ఇతర వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. అధికారులు దరఖాస్తుదారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంటుంది ధర్మపీఠం విత్ ABR. నమస్తే అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు ఏలూరి సౌమ్య. ఓకే సౌమ్య, మీరు ఏ పథకం కోసం అప్లై చేస్తున్నారు మీరు దరఖాస్తు? మేము మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం 2. ఓకే, అంటే ఇంత మునుపు గవర్నమెంట్లో మీకు ఏమి రాలేదా? లేదు, అప్పుడు రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఏం లేవు కదా. ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేస్తున్నారా? అప్లై చేద్దామంటే ఫామ్స్ రాలేదు కదా. ఓకే, అంటే నీ రేషన్ కార్డు లేకుండానే మీరు పథకాల కోసం ఇప్పుడు అప్లై చేస్తున్నాం ఆధార్ కార్డు తోటి. ముఖ్యంగా మీకు ఏ పథకం కావాలనుకుంటున్నారు? మాకు గృహజ్యోతి, మహాలక్ష్మిలో ఏం కావాలనుకుంటున్నారు? 2000 అది. ఓకే, అది మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయా మీకు? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. अभी अप्लाई किया अम्मा? अप्लाई करे सर। कौन सा पदक? वो पूरे जो महालक्ष्मी का 2500 और रेशन कार्ड तो नहीं है ना सर, रेशन कार्ड का भी अप्लाई करे। करेंट बिल का 200 जो यूनिट का बोले वो भी उसमें करेक्ट करे। और गैस का भी पूरा कितना అమ్మా మీరు ఇప్పుడు వీటిని అప్లై చేస్తున్నారు కదా, అప్లై చేసే వాళ్ళకు మీరు సర్వీస్ చేస్తున్నారా? సర్వీస్ చేస్తున్నాను. అంటే మీ ఏ గ్రూప్ నుంచి వచ్చారు మీరు? రాఘవేంద్ర గ్రూప్. రోజు ఎంతమందికి మీరు అప్లై చేస్తున్నారు? ఇలా ఒక 50 మంది పైగా చేస్తున్నారు. ఫిల్అప్ చేస్తున్నారు. అంటే మీరు ఒక్కరే వచ్చారా, చాలా మంది ఉన్నారా? మీరు వచ్చారండి, మా వాళ్ళు ఇప్పుడు లేరు. ఓకే, ఈ రోజు అయితే అన్ని అప్లికేషన్లు మీరు ఫిల్అప్ చేసి పంపిస్తున్నారు? ఫిల్అప్ చేసి ఇస్తున్నాను. ఓకే, వాళ్ళు అన్ని వివరాలు ఇస్తున్నారా మీకు? ఇస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు అభయహస్తం పథకంలో మీరు ఏ దానికి అప్లై చేశారు? రేషన్ కార్డు కోసం అప్లై చేసినాము. రేషన్ కార్డు ఇంత మునుపు లేదా మీకు? లేదు. ఓకే, ఇంకా రేషన్ కార్డు కోసము మళ్ళా ఇంటి కోసము 2500 ఇస్తే చెప్పినది. మళ్ళీ గ్యాస్ కోసం పింఛన్ 2-3 ఐటమ్ ఉన్నాయి రాపిస్తున్నాయి. ఓకే, మీరు ఏదానికి చేశారమ్మా? ఇల్లు కట్టుకోనికి పైసల కోసము, ఇంకా ఏమో రేషన్ కార్డు లేదు మాకు, ఇంకా పింఛన్ కోసము అప్లై చేశాము. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీకేం రాలేదా? ఏ పథకాలు రాలేదు? ఎందుకు అప్లై చేయలేదు? అప్పుడు అప్లై చేస్తే కూడా ఇప్పుడు లేదు, నడుస్తలేదు, వచ్చినప్పుడు చెప్దామన్నారు. అందుకోసం మేము చెయ్యలేము. ఎప్పుడు పోతే కూడా రేషన్ కార్డు లేదంటే కూడా ఇప్పుడు అయితే లేదు, అయినప్పుడు చూద్దామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా మీకు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఇంకా పోవాలి కదా, 5 సంవత్సరాలు చూడాలి ఎట్లా ఉంటుందో. అంటే ఇప్పుడైతే మీకు పథకాల కోసం అప్లై చేసుకోమని చెప్తున్నారు కదా, అప్పుడు చేయలేదు కదా ప్రభుత్వం? అప్పుడు చేయలే కానీ దానికంటే బెటరా కాదా? ఇది బెటరే. మరి ఆ విషయం చెప్పాలి కదా. బెటర్ కానీ ఇంకా 5 సంవత్సరాలు చూడాలి, మనం ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అది చెప్తారు ఒకటి, చేస్తారు ఒకటి. ఇప్పుడు చూడాలి 5 సంవత్సరాలు ఎట్లా నడుస్తాయో తెలియదు మనకి. నమస్తే అమ్మా, ఇప్పుడు ఏ పథకాన్ని అప్లై చేశారు మీరు? నాకు ఇంతవరకు రేషన్ కార్డే లేదండి, వీడో పెన్షన్ కూడా లేదు. మా ఆయన చచ్చిపోయి 23 సంవత్సరాలు అయింది. ఇప్పుడు దాకా అలాంటి ఒక ఫెసిలిటీస్ నాకేం లేవు. నేను ఇంతకు ముందు ఎక్కడ వెళ్ళినా ఇలా రాస్తారు, రేపు రాస్తారు, అక్కడ రాస్తారు, 3 నెలలు పడుతుంది, 6 నెలలు పడుతుంది అన్నారు. కానీ ఇంత ఫటాఫట్మని ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకునే అవకాశం మాకు దొరుకుతుందని నేను అసలు ఇప్పుడు అనుకోలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు అప్లై చేయలేదు మీరు? తిరిగినామండి, తిరిగితే ఈ సేవకు పోతే ఈ సేవలో అప్లై చేయలేనివారు, ఏ ఫాములు కావాలనేవారు. నా దగ్గర లేని నేను ఎక్కడ తీసుకురాను? దేనికి అడిగినా ముందు రేషన్ కార్డు. నా దగ్గర రేషన్ కార్డే లేదు, నేనేం పట్టుకెళ్ళి పెట్టాలి అక్కడ? ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? కానీ ఈయన వచ్చే నెల అయింది, ఈయన 4 రోజులకి ఏమో ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి బాగానే ఉందని నేను అనుకుంటున్నాను. బాగుందని మీరు బాగుందని నమ్ముతున్నారా? నమ్ముతున్నాము, చేస్తారని కూడా నమ్ముతున్నాము. ఓకే, ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా మీకు వస్తాయని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను, నేనైతే నమ్ముతున్నాను. మరి భగవంతుడి దయ, రేవంత్ రెడ్డి గారి ఇష్టము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మాకేమి లేవు, దయచేసి ఇందులో అన్ని కనీసం కొంతవరకైనా మాకు ఇప్పించమని ప్రార్థన. ఓకే, థ్యాంక్ యూ.